హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంగ్లీష్ గ్రామర్ పరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అదే క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ మీద బిట్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు, ఏ ఎగ్జామ్ పేపర్ కూడా ఉండదు. మనకి ఎక్కడ ఏ ఎగ్జామ్ పేపర్ చూసుకున్నా టెట్ కానీ, డిఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, బ్యాంకింగ్ కానీ ఎక్కడ చూసినా సరే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఇప్పుడు ఈరోజు మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? షార్ట్ క్వశ్చన్స్. ఒక స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ కి చివరిలో ఒక చిన్న షార్ట్ క్వశ్చన్ లాగా పెట్టడాన్ని క్వశ్చన్ ట్యాగ్ అని అంటారు అన్నమాట. దే ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్పీచ్ వెన్ వీ వాంట్ టు కన్ఫర్మ్ దట్ సంథింగ్ ఇస్ ట్రూ ఆర్ నాట్. అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, అది రైటా రాంగా అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ ని ఉపయోగిస్తాం. అయితే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి కొన్ని రూల్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ రూల్స్ ఒక్కొక్క రూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ 1, the sentence and the question tag must be in the same tense. అంటే సెంటెన్స్ కి మనం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేస్తాం కదా, సెంటెన్స్ ఏ టెన్స్ లో అయితే ఉందో క్వశ్చన్ ట్యాగ్ కూడాను అదే టెన్స్ లో మనం తయారు చేయాలి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ద auxiliary or modal verbs from the sentence and the appropriate subject. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే ఆ సెంటెన్స్ లో ఉండే ఆక్సిలరీ వెర్బ్స్ లేదా మోడల్ వెర్బ్స్ ఉంటాయి కదా, ఆ మోడల్ వెర్బ్స్ తోను మరియు సబ్జెక్ట్ తోను ఈ రెండింటిని ఉపయోగించి మనం క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేస్తాం. రూల్ 3, we must use question mark at the end of a question tag. సెంటెన్స్ కి లాస్ట్ లో క్వశ్చన్ ట్యాగ్ రాసిన తర్వాత చివరిలో మనం ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? అదే విధంగా సెంటెన్స్ రాసిన తర్వాత కామా పెట్టిన తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ని మనం రాయాలి. ఓకేనా? ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఒక స్టేట్మెంట్ తర్వాత కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ రాసిన తర్వాత చివరిలో మనం క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. ఇది క్వశ్చన్ ట్యాగ్స్ కి సంబంధించిన బేసిక్ రూల్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఒక్కొక్క సెంటెన్స్ లో ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ అనేది చేంజ్ అవుతుంది, ఏ విధంగా సబ్జెక్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, నాట్ ని ఏ విధంగా ఉపయోగించాలి, నెక్స్ట్ రూల్స్ లో చూద్దాం. రూల్ 4, ఫర్ ద నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ యూజ్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ అండ్ నాట్. అంటే మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి వస్తే అక్కడ ఏం చేయాలా? ఆ సెంటెన్స్ లో ఉండే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ఈ రెండింటిని కలిపి కాంట్రాక్టెడ్ ఫామ్ లోకి మార్చి దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, సెంటెన్స్ లో హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, నాట్ ఉపయోగించాలి. కాబట్టి మనం హ్యాజ్ నాట్ అని ఉపయోగించకూడదు. ఎలా ఉపయోగించాలా? హ్యాజెంట్ అని ఉపయోగించాలి. కాంట్రాక్టెడ్ ఫామ్ రాయాలి. ఇక్కడ హ్యాజెంట్ ఇలా ఉపయోగించకూడదు. హ్యావ్ నాట్ అనేది కరెక్ట్ కాదు, హ్యావెంట్ అనేది ఉపయోగించాలి. ఆర్ నాట్ కరెక్ట్ కాదు, ఆరెంట్ అంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని ఉపయోగించాలి. ఏంటి? హెల్పింగ్ వెర్బ్ మరియు నాట్ ని కాంట్రాక్టెడ్ ఫార్మ్ గా మార్చి దాన్ని ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ రూల్ 5, ఆల్వేస్ యూజ్ ప్రొనౌన్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు కూడా మనము ప్రొనౌన్ మాత్రమే ఉపయోగించాలా. సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ ఉంటే ఆ నౌన్ కి సరిపడా ప్రొనౌన్ ని మనము క్వశ్చన్ ట్యాగ్ లో ఉపయోగించాలి. అంతేగాని ఆ నౌన్ ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా క్వశ్చన్ ట్యాగ్ లో ఉపయోగించకూడదు. సబ్జెక్ట్ లో ఏమున్నా సరే దానికి సరిపడా ప్రొనౌన్ ని మనం క్వశ్చన్ ట్యాగ్ లో ఉపయోగించాలి. రూల్ 6, ది పాజిటివ్ స్టేట్మెంట్ ఈస్ ఫాలోడ్ బై ఏ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే దానికి క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ ని యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హరి ఈజ్ వాషింగ్ క్లాత్స్. హరి ఈజ్ వాషింగ్ క్లాత్స్ ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ కి సంబంధించి ఇందులో ఏ వర్డ్స్ కూడా లేవు, నాట్ గానీ ఏం కూడాను లేవు. దీనికి ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా తయారు చేస్తామంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఇక్కడ ఈజ్ కామా పెట్టుకోవాలి. ఇక్కడ
కామా పెట్టుకొని హెల్పింగ్ వర్బ్ ఏంటి ఈజ్. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి కాబట్టి నాట్ ని రాయాలి. నాట్ అనేది ఎలా రాయాలా? కాంట్రాక్టెడ్ ఫామ్ లో రాయాలి. ఇజింట్. ఇజింట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హరి. హరి అనేది సబ్జెక్ట్. అయితే హరి అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్ ఉపయోగించకూడదు. ఏం చెప్పాము మన రూల్ ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు కూడా మనం ప్రొనౌన్స్ మాత్రమే ఉపయోగించాలా. మనందరికీ తెలుసు హరి అంటే దీనికి ఉపయోగపడే ప్రొనౌన్ ఏంటి ఇక్కడ? హీ. హీ లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. Isn't he? Hari is washing clothes. Isn't he? ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని మనం తయారు చేయాలి. సెకండ్ వన్, రమ్య కెన్ స్పీక్ స్పానిష్. రమ్య కెన్ స్పీక్ స్పానిష్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? కెన్. ఇదేంటిది? కెన్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ గా తయారు చేయాలి. ఏం చేయాలా? ఇక్కడ కామా పెట్టుకొని కాంట్. కాంట్. రమ్య అనేది ఫిమేల్. ఫిమేల్ కాబట్టి ఏం ఉపయోగించాలి ఇక్కడ? షీ ఉపయోగించాలి. కాంట్ షీ. రమ్య కెన్ స్పీక్ స్పానిష్. కాంట్ షీ. ఒకనా ఈ విధంగా పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే మనం నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ ని రాయాలి. నెక్స్ట్ రూల్ 7. ఏ నెగటివ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై ఏ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. మనకి నెగటివ్ స్టేట్మెంట్ ఇస్తే మనకి సెంటెన్స్ అనేది నెగటివ్ సెంటెన్స్ అయితే దాన్ని పాజిటివ్ గా రాయాలి క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ చూడండి, దే ఆర్ంట్ రన్నింగ్ ఫాస్ట్. దే ఆర్ంట్ రన్నింగ్ ఫాస్ట్. ఆర్ంట్ అంటే ఆర్ నాట్ నెగటివ్. ఇది ఒకటి దీనికి పాజిటివ్ తయారు చేయాలి కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ ను ఉపయోగించుకోండి. ఏం రాయాలి ఇక్కడ? కామా పెట్టి ఆర్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? దే. దే. క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు కూడాను హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రావాలా, తర్వాత సబ్జెక్ట్ ని. సబ్జెక్ట్ అంటే మనకి ఆ సబ్జెక్ట్ కి కరెక్ట్ గా సరిపోయే ప్రొనౌన్ ని మనము ఉపయోగించాలి. నెక్స్ట్, షీ షుడెంట్ సే ఎనీథింగ్. షీ షుడెంట్ సే ఎనీథింగ్. ఇక్కడ ఏముంది? ఆల్రెడీ షుడెంట్ అంటే షుడ్ నాట్. ఆల్రెడీ నెగిటివ్ గా ఉంది. దీన్ని మనం పాజిటివ్ గా తయారు చేయాలి. కామా పెట్టి హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? షుడ్. షుడ్ షీ క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఈ విధంగా నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పాజిటివ్ గా క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. రూల్ 8. The verb in the main sentence is in the simple present tense. We form the question tag with do, does. Do or does. అంటే సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే మీ అందరికీ తెలుసు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ ని కూడాను ఉపయోగించాం. అలా సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే అక్కడ మనం ఆక్సిలరీ వెర్బ్ గా డూ గాని డస్ గాని ఉపయోగించాలా. డూ ఎక్కడ ఉపయోగిస్తారు, డస్ ఎక్కడ ఉపయోగిస్తారు అనేది మీ అందరికీ తెలుసు. డస్ ఎక్కడ? థర్డ్ పర్సన్ సింగులర్ అయితే సబ్జెక్ట్ ప్లేస్ లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే డస్ అనే ఆక్సిలరీ వెర్బ్ ని ఉపయోగించాలి. రిమైనింగ్ ఇంకేమైనా ఉంటే డూ అనే ఆక్సిలరీ వెర్బ్ ని ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు ప్లే ద గిటార్. యు ప్లే ద గిటార్. ఇదేంటిది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ కూడాను లేదు. కానీ మనం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మనం ఏం ఉపయోగించాలా? డూ గాని డస్ గాని ఉపయోగించాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? యు. యు ఉంది కాబట్టి ఏం తీసుకోవాలా? డూ అనేది తీసుకోవాలా. డూ కామా పెట్టి ఇదేంటిది? పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కూడా కాంట్రాక్టెడ్ ఫామ్ లో రాయాలి. కాబట్టి డోంట్. సబ్జెక్ట్ ఏంటి అక్కడ? యు. డోంట్ యు క్వశ్చన్ మార్క్. యు ప్లే ద గిటార్. డోంట్ యు. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేయాలి. రాణి సింగ్స్ ఏ సాంగ్. రాణి సింగ్స్ ఏ సాంగ్. ఇక్కడ కూడా ఎటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది లేదు కాబట్టి మనం డూ గాని డస్ గాని ఉపయోగించాలి. ఏది ఉపయోగిస్తాం? ఇక్కడ ఏముంది? ఇక్కడ రాణి. రాణి అంటే రాణి అనేది ఏంటి? సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ కాబట్టి మనం డస్ ని ఉపయోగించాలి. డస్ ప్లస్ నాట్ డజంట్. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది డజంట్. రాణి. రాణి అనేది నౌన్ ఫిమేల్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగించాలా? షీ ఉపయోగించాలి. ప్రొనౌన్ ని మాత్రమే ఉపయోగించాలి. ఓకేనా? డజంట్ షీ. అభి స్పీక్స్ వెరీ నైస్లీ. అభి స్పీక్స్ వెరీ నైస్లీ. ఇక్కడ కూడా సేమ్. స్పీక్స్ అనేది వెర్బ్, అభి అనేది నౌన్.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి డూ గాని డస్ ఉపయోగించాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ అవి అంటే నౌన్, సింగులర్ నౌన్ ఉంది కాబట్టి డస్ ఉపయోగిస్తాం. డస్ ప్లస్ నాట్ డజంట్ కాంట్రాక్టెడ్ ఫామ్ ఉపయోగించాలి. డజంట్ అభి అనేది బాయ్ కాబట్టి మేల్ కాబట్టి హీ ఉపయోగించాలి. ఇక్కడ డజంట్ హీ. ఓకేనా? అభి స్పీక్స్ వెరీ నైస్లీ. డజంట్ హీ. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేయాలి. నెక్స్ట్ చూద్దాం. రూల్ 9. The verb in the main sentence is in the simple past tense. We form the question tag with did. అంటే సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటే మనం అక్కడ did అనే ఆక్సిలరీ వెర్బ్ ను ఉపయోగించాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ లో కూడా మనకి ఎటువంటి ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి మనము ఉపయోగించాం. కాబట్టి అక్కడ మనం did అనే ఆక్సిలరీ వెర్బ్ ను ఉపయోగించి క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేయాలి. ఎలా? They went to the cinema. They went to the cinema. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ కూడాను లేదు కాబట్టి మనం ఏం ఉపయోగించాలి? ఇక్కడ did ప్లస్ నాట్ didn't. ఎందుకంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. didn't సబ్జెక్ట్ అంటే ఇక్కడ they. didn't they. She studied in New Zealand. She studied in New Zealand. ఎక్కడ కూడా ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది కూడా నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది? క్వశ్చన్ ట్యాగ్ didn't. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? she. didn't she. క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? ఇవి 8th రూల్ మరియు 9th రూల్ అనేది ఒకటే తెలుస్తుంది. ఎందుకు? ఏంటంటే సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసేటప్పుడు డూ ఆర్ డస్ అనే ఆక్సిలరీ వెర్బ్ ను మనం ఉపయోగించాలి. అలా కాకుండా సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటే అక్కడ డిడ్ అనే ఆక్సిలరీ వెర్బ్ ను మనం ఉపయోగించాలి. రూల్ 10. నెవర్, నో, నోబడీ, హార్డ్లీ, సెల్డమ్, స్కార్స్లీ, ఫ్యూ, లిటిల్, నాట్, నన్, రేర్లీ ఎక్సెట్రా ఆర్ నెగటివ్ వర్డ్స్. సో ద క్వశ్చన్ ట్యాగ్ విల్ నాట్ బి నెగటివ్. అంటే ఈ వర్డ్స్ అన్ని కూడాను నెగటివ్ వర్డ్స్ అన్నమాట. ఒక సెంటెన్స్ లో ఈ వర్డ్స్ కనుక మనకు కనిపిస్తే ఆ సెంటెన్స్ అనేది నెగటివ్ సెంటెన్స్ అని మనకి అర్థం. అంటే ఆ సెంటెన్స్ యొక్క క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయకూడదు, దానికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? సెంటెన్స్ లో నాట్ కనుక ఉంటే అంటే నెగటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి అని చెప్పుకున్నాము. నెగటివ్ సెంటెన్స్ ఎలా వస్తుంది? నాట్ ఉంటే నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆ నాట్ తో పాటుగా ఈ వర్డ్స్ ఏవైనా ఉంటే ఆ సెంటెన్స్ అనేది నెగటివ్ సెంటెన్స్ అని అర్థం. కాబట్టి దానికి క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసేటప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. ఫస్ట్ an example. A barking dog seldom bites. Barking dog seldom bites. ఇక్కడ seldom అనే వర్డ్ ఉంది అంటే ఇది ఆల్రెడీ నెగటివ్ సెంటెన్స్ అని అర్థం. కాబట్టి దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. ఏ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డస్ ఇట్ క్వశ్చన్ ట్యాగ్ డస్ ఇట్. ఏముంది ఇక్కడ? సబ్జెక్టు ఏ బార్కింగ్ డాగ్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి మనం డస్ ను ఉపయోగించాము. డాగ్ కాబట్టి మనం ఇట్ అనే ప్రొనౌన్ ను ఉపయోగించాము. డస్ ఇట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ హి హార్డ్లీ కేమ్ హియర్. హార్డ్లీ అనేది నెగటివ్ మీనింగ్ ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం అంటే ఇది నెగటివ్ సెంటెన్స్ అని అర్థం. ఓకేనా? దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి. ఏంటిది? హి హార్డ్లీ కేమ్ హియర్. కేమ్ అంటే V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీని క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? డిడ్ హి. ఓకేనా? నెక్స్ట్ మై సన్ నెవర్ స్టాండ్స్ స్టిల్. మై సన్ నెవర్ స్టాండ్స్ స్టిల్. నెవర్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. నెవర్ అనేది నెగటివ్ మీనింగ్ ని తెలియజేస్తుంది కాబట్టి దీనికి క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనం రాయాలి. ఇది ఏ సెంటెన్స్? ఇది ఏ టెన్స్? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. స్టాండ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ సబ్జెక్ట్ లో మై సన్ అంటే సింగులర్ నౌన్ కాబట్టి మనం డస్ ఉపయోగించాలి. డస్ హి. సన్ అంటే మగవాళ్ళే కదా, డస్ హి. ఓకేనా? ఈ విధంగా రాయాలి.
నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, ఐ ఆమ్ వాకింగ్ నౌ, ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్, ఐ ఆమ్ నాట్ డాన్సింగ్. ఓకేనా? ఈ సెంటెన్సెస్ కి ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మనం తయారు చేద్దాం. ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ వస్తుందో చూద్దాం. ఏంటి? ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, కామా హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? యామ్. పాజిటివ్ సెంటెన్స్ ఇది. నాట్ గానీ అంటే మనం చెప్పుకున్న నెగటివ్ వర్డ్స్ గానీ ఏం కూడా ఇందులో లేవు. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి యామ్ ప్లస్ నాట్, యామ్ అండ్ ఐ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా రాయాలి. కానీ ఇది తప్పు. ఈ విధంగా రాయకూడదు. సెంటెన్స్ లో ఐ యామ్ ఉంటే దానికి కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు యామ్ అండ్ ఐ అనేది ఎక్కడ కూడా మనం ఉపయోగించకూడదు. యామ్ అండ్ ఐ బదులు మనం ఏం ఉపయోగించాలంటే ఆర్ అండ్ ఐని ఉపయోగించాలి. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మనకి సెంటెన్స్ లో ఐ యామ్ ఉండి ఆ సెంటెన్స్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే దానికి క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు యామ్ అండ్ ఐ అని ఉపయోగించకూడదు. ఎలా ఉపయోగించాలి? ఆర్ అండ్ ఐ అని ఉపయోగించాలి. మన రూల్ ప్రకారం అయితే ఏం ఉపయోగించాలి? మన రూల్ ఏం చెప్తుంది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ని కాంట్రాక్టెడ్ ఫామ్ లో ఉపయోగించాలి అని చెప్తుంది. హెల్పింగ్ వర్బ్ యామ్, కాంట్రాక్టెడ్ ఫామ్ నాట్ తో కాంట్రాక్ట్ అయితే యామ్ అండ్ ఐ రావాలి. కానీ యామ్ అండ్ ఐ అనేది ఎక్కడ కూడా మనం ఉపయోగించకూడదు. యామ్ అండ్ ఐ బదులుగా ఆర్ అండ్ ఐ ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఐ ఆమ్ వాకింగ్ నౌ, ఐ ఆమ్ వాకింగ్ నౌ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఇక్కడ యామ్. ఓకేనా? కాబట్టి హెల్పింగ్ వర్బ్ యామ్. నెక్స్ట్ లో నెగిటివ్ వర్డ్స్ అంటే ఏమీ లేవు, నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అంటే ఏమీ లేవు. కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ గా మనం క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేయాలి. ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ కూడా సేమ్ ఆర్ అండ్ ఐ క్వశ్చన్ ట్యాగ్. ఐ ఆమ్ వాకింగ్ నౌ, ఆర్ అండ్ ఐ. ఈ విధంగా ఐ ఆమ్ ఉంటే ఆర్ అండ్ ఐ అనేది క్వశ్చన్ ట్యాగ్ గా రాయాలి. అయితే సెంటెన్స్ లో ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్, ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్. సెంటెన్స్ లో ఐ ఆమ్ ఉండి అది నెగిటివ్ సెంటెన్స్ అయితే ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? యాజ్ యూజువల్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఇక్కడ యామ్. నాట్ ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ ఉపయోగించకూడదు. ప్రొనౌన్ ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ఐ, యామ్ ఐ. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ డాన్సింగ్. ఏంటి ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఇక్కడ యామ్. యామ్ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ ఉపయోగించకూడదు. సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఐ, యామ్ ఐ. ఓకేనా? ఇది ఐ ఆమ్ కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇది. ఓకేనా? ఐ ఆమ్ అనేది ఉంటే పాజిటివ్ సెంటెన్స్ అయితే యామ్ అండ్ ఐ అనేది ఉపయోగించకూడదు, ఆర్ అండ్ ఐ అనేది ఉండాలి. సెంటెన్స్ లో ఐ ఆమ్ ఉండి అది నెగిటివ్ సెంటెన్స్ లో ఉంటే అప్పుడు యామ్ ఐ అనే క్వశ్చన్ ట్యాగ్ ని మనం ఉపయోగించాలి. నెక్స్ట్ ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్ విత్ దేర్, వన్, దిస్, దట్, these, those, question tag will have the same words. అంటే ఒక సెంటెన్స్ కి స్టార్టింగ్ లో దేర్ గాని, వన్ గాని, దిస్, దట్, దీస్, దోస్ వచ్చినట్లయితే క్వశ్చన్ ట్యాగ్ లో కూడా సేమ్ అదే వర్డ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, there is no water, there is no water. ఇక్కడ ఏముంది? ఇక్కడ సబ్జెక్ట్ లో దేర్ ఉంది. ఏంటి? ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈజ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, there is no water. ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మనం డూ, డస్, డిడ్ వాడకూడదు. ఎందుకంటే ఇది స్పెషల్ కేస్. క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి ఇది స్పెషల్ కేస్ అన్నమాట. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోను, సింపుల్ పాస్ట్ టెన్స్ లోను హెల్పింగ్ వెర్బ్స్ అనేవి, బీ ఫార్మ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో మెయిన్ వెర్బ్ గా యాక్ట్ చేస్తాయి. అటువంటి సందర్భాల్లో ఆ మెయిన్ వెర్బ్ నే మనం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయడానికి తీసుకోవాలి. అంతేగాని అక్కడ డూ ఫార్మ్ కానీ డూ, డస్, డిడ్ వీటిని ఉపయోగించకూడదు. కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వెర్బ్ అయినప్పటికీ ఈజ్ నే మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ గా తీసుకోవాలి. కాబట్టి ఈజ్ దేర్ క్వశ్చన్ ట్యాగ్. దేర్ ఈజ్ నో వాటర్, ఈజ్ దేర్. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేయాలి. There were no good schools in the city. There were no good schools in the city. ఇక్కడ కూడా సేమ్ వర్ అనేది మెయిన్ వెర్బ్ కానీ ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ గా తీసుకోవాలి.
ఇక్కడ ఏమొస్తుంది ఆల్రెడీ సెంటెన్స్ లో నో ఉంది అంటే నెగటివ్ సెంటెన్స్ ఇది కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి వర్ దే క్వశ్చన్ మార్క్ ఓకేనా నెక్స్ట్ వన్ కెనాట్ ఫైండ్ ఏ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం ఇక్కడ సెంటెన్స్ అనేది వన్ తో స్టార్ట్ అయింది హెల్పింగ్ వెర్బ్ కెన్ నాట్ ఉంది ఇక్కడ అంటే నెగటివ్ సెంటెన్స్ దీన్ని మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది తయారు చేయాలి ఏమొస్తుంది ఇక్కడ కెన్ వాంట్ ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు వరకు చెప్పిన రూల్స్ అన్ని కూడాను సెంటెన్సెస్ లో ఓన్లీ అసర్టివ్ సెంటెన్సెస్ కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించిన రూల్స్ ఇవన్నీ కూడాను నెక్స్ట్ ఇంపేరేటివ్ సెంటెన్సెస్ లో అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏ విధంగా తయారు చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం దానికంటే ముందు మనకి సెంటెన్సెస్ అనేవి 4 టైప్స్ ఉంటాయి ఏంటి అసర్టివ్ సెంటెన్సెస్ అలాగే ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అయితే ఇందులో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఆల్రెడీ క్వశ్చన్స్ ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దానికి మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది తయారు చేయగలం మిగతా 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కి క్వశ్చన్ ట్యాగ్ ని తయారు చేయగలం అందులో అసర్టివ్ సెంటెన్సెస్ కి సంబంధించి క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయడానికి ఏ రూల్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు వరకు మనం చూసాం నెక్స్ట్ వీడియోలో ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఈ రెండింటికి కూడా క్వశ్చన్ ట్యాగ్ ఏ విధంగా తయారు చేయాలి దానికి సంబంధించిన రూల్స్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్